నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను శ్రవణ్ కుమార్, కరీంనగర్. రంజాన్ మాసం అంటేనే ముస్లిం మతస్థులకు చాలా పవిత్రమైన మాసం. వీరు గత 30 రోజులుగా సంవత్సర కాలంలో ఒక నెల రోజులుగా ఏమీ తినకుండా ఉదయం నుంచి సాయంకాలం వరకు నీరు తాగకుండా, ఆహారం సేవించకుండా, నోట్లో వస్తున్న లాలాజలాన్ని కూడా మింగకుండా అతి పవిత్రంగా భావించి అతి పవిత్రంగా వీరు ఉపవాస ప్రార్థనలు చేసి 30వ రోజున రంజాన్ పండుగ జరుపుకుంటారు. ఈ రంజాన్ కు సంబంధించిన ప్రాముఖ్యతను మనతో పాటు ఈరోజు మత గురువు మౌలవి గారు ఉన్నారు. ఈ మౌలవి గారిని అడిగి పూర్తిగా తెలుసుకుందాం. రండి మనతో పాటు. నమస్తే మౌలవి గారు. ఎలా ఉన్నారు సార్? ठीक है अल्हम्दुलिल्लाह. రంజాన్ దాదాపుగా అయిపోవస్తున్నది. ఎలా జరిగింది సార్ ఈ సంవత్సరం 2024 రంజాన్ మాసం ఎలా జరిగింది? बहुत बहुत अच्छा, एकदम बेहतरीन रमज़ान गुजरा. बहुत ही करम रहा अल्लाह तबारक व तआला का, और माशाल्लाह से बहुत बेहतरीन रमज़ान गुजरा हम सबका. ఇంకా ఉపవాస ప్రార్థనలు ఎన్ని రోజులు ఉన్నాయి సార్? क्या है, रमज़ान चांद देखकर చంద్రం చూసి రంజాన్ స్టార్ట్ చేస్తాం మేము. చంద్రం చూసి రంజాన్ నెల ముగిస్తాం. तो ఎప్పుడైనా 29 డేస్ అవుతుంది, ఎప్పుడైనా 30 డేస్ కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే చంద్రం కనపడితే మన పండుకుంటుంది. చంద్రం కనపడకుంటే 30 డేస్ కంప్లీట్ చేస్తాం. 30 డేస్ తర్వాత చంద్రం ఉండని లేకుండాని మేము పండుగ చేస్తాం. ఎందుకంటే 30 డేస్ కంప్లీటెడ్, లాస్ట్ నెల 30 డేస్ లాస్ట్. చంద్రం 29 డేస్లోనే కనిపిస్తే మేము 29 డేస్ ఒక పొద్దులు ఉంటాం. మళ్ళా మనం పండుగ చేసుకుంటాం. రంజాన్ ఈ 30 రోజులు ఉపవాసం ఉండి రోజా నిర్వహించి ఇలా పండుగ చేసుకోవాలని ఆ సాంప్రదాయం ఎలా వచ్చింది సార్? ఇది మన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నబీ, ఇది ఖురాన్లో వచ్చింది. రంజాన్ గురించి, రంజాన్ ఎట్లా ఉండాలి, షహరు రంజాన్ అల్లది ఉన్జిలా ఫీల్ ఖురాన్, యాని ఇట్లా ఈ నెలది ఖురాన్లో వచ్చింది పేరు. रमजान एक ऐसा महीना है जिसमें ఖురాన్ నాజిల్ हो. ఖురాన్ మన పవిత్రమైన పుస్తకం ఖురాన్ అంటారు. అది రంజాన్ నెలనే వచ్చింది. రంజాన్ నెల ఏంటిది, ఖురాన్ ఎందుకు వచ్చింది ఇక్కడ? హుదల్ లిన్నాస్, లోగోं के लिए हिदायत, అందరి కోసం ఖురాన్ అందరికి ఒక తొవ్వ చూపెట్టడానికి రంజాన్ నెల వచ్చింది. और राह दिखाने के लिए, रास्ता दिखाने के लिए, सही रास्ते पे जाओ, तो उसके लिए ఖురాన్ नादिल हुआ अल्लाह की तरफ से, वो भी रमजान के महीने में. अब रमजान के महीने में हम क्या करते, రోజా ఒక పొద్దులు ఉంటాం రంజాన్ నెలలో. ఒక పొద్దు అంటే ఎట్లా ఉంటుంది అంటే, అది కూడా ఖురాన్లో వచ్చింది. ఒక పొద్దు ఎట్లా ఉండాలి, అది ఒక పొద్దు ఉంటే ఏం కలుతుంది, क्या होता इंसान को ये रोजा रखे तो. कुरान में आयत है, या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस सियामु कमा कुतिबा अलल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून. अल्लाह ताला फरमाता, यानी गॉड मनदी చెప్తుండు, ए लोगों जो ईमान लाए, तुम पर रोजे फर्ज किए गए. यानी ఖచ్చితంగా రోజులు ఉండాలి. ईमान ఎవరు తీసుకొచ్చిండ్రు अल्लाह एंड रसूल पर, वो लोग कैसा भी रोजे रखना, छोटे बच्चे पे नहीं, बड़े आदमी जो अखर रखता उसको रोजे रखना है, छोटे बच्चे पे नहीं है. मगर हमारे पास देखो, रमजान में छोटे छोटे बच्चे रोजा रखते, చిన్నలు కూడా రోజా ఉంటారు. ఎందుకంటే బలం भगवान इस्ताడు, अल्लाह उसको ताकत देता और उन्हें रोजे रखता. छोटा बच्चा भी रोजे रखता और शौक से रोजे रखता कि वो रोजे में एक पवर आ जाता उसको. ये रूहानियत अंటారు మన దగ్గర. రోజా ఉంటే అది రూహానియత్ పవర్, వేరే పవర్ ఉంటుంది. ఈ పవర్ అన్నం తింటే ఏ పవర్ వస్తుందో వేరే, కానీ రోజా నమాజ్ చదివితే ఒక పవర్ వస్తుంది. ఆ పవర్కి మేము ఏం చెప్తాం, రూహానీ పవర్. రోజా చేస్తే ఒక పొద్దులు ఉంటే అది పవర్ వస్తుంది మన దాంట్లో. అది పవర్, మెయిన్ పవర్. तो अल्लाह ताला कुरान में ये बोल रहा कि तुम रोजे रखो, तुम पर रोजे फर्ज किए गए जैसा कि पिछली उम्मतों पर, इंतक ముందు కూడా వేరే नबी की उम्मतों पर भी रोजे फर्ज किए गए, वैसे ही तुम पर भी रोजे फर्ज किए गए. तो क्यों रोजे फर्ज किए गए? ఎందుకు రోజా? లఅల్లకుम తత్తఖూన్, ताकि तुम परहेजगार हो जाओ, अच्छे हो जाओ, మీరు మంచిగా. రోజా అంటే ఏమవుతుంది అంటే, మేము తినం,
भूख का एहसास होता हमारे को. गरीब लोग जो भूखे हैं పేదవాళ్ళు అన్నం తినడానికి వాళ్ళకి అన్నం లేదు. మనకి అది ఎహసాస్ అవుతుంది కే ఎట్లా ఎట్లా అల్లది ఎట్లా అవుతుంది అని. మేము తాగం కూడా, నీళ్లు కూడా తాగం. మీరు ఇప్పుడే ఇంట్రడ్యూస్ లా చెప్పిండ్రు కాదు, అది కూడా थूक भी नहीं निकलते. तो रोजा हमको बता रहा कि तुम जो है सो खाना नहीं खाए तो कैसा भूख हो रहा. वैसा गरीब गरीब जो खाना नहीं खा के रहता, పేదవాళ్ళ का भी ख्याल करो. జనరల్ డేస్ లో మార్నింగ్ టిఫిన్ చేస్తే లంచ్ చేయకుండా మిస్ చేస్తాము, నైట్ కి చాలా ఆకలి ఇస్తుంది. కరెక్ట్. మార్నింగ్ 10 o'clock 9 o'clock టిఫిన్ చేసిన తర్వాత ఈవినింగ్ 4-5 o'clock ఏం తినకపోతే చాలా ఆకలి ఇస్తుంది. మరి మీరు మార్నింగ్ నుంచి ఏది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మీరు ఏం తినకుండా ఉంటారు. కరెక్ట్. అసలు ఇలా తట్టుకుంటారు, కనీసం వాటర్ కూడా తాగకుండా ఎలా ఉండగలుగుతారు అనేది నా ఒక అల్లాహ్ తాలా కి తరఫ్ అది శక్తి ఖుదా ఇస్తాడు మనకి. పొద్దుగాల ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే పొద్దుగాల 3 o'clock మన లేడీస్ అది నిద్రతోని లేస్తారు, లేచి వంట చేస్తారు. వంట చేసిన తర్వాత 3 నుంచి మళ్ళీ పొద్దుగాల కూడా నమాజ్ ఉన్నది మాకి. ఎవరైనా నమాజ్ చదివితే నమాజ్ చదువుతారు. మళ్ళా మేము పొద్దుగాలనే 4 గంటలకి 4:30కి ముగిస్తాం. 4:30 నుంచి మేము ఏం తీసుకోం. 4:30 సైరన్ అవుతుంది మనది మస్జిద్లో. ఆ సైరన్ తర్వాత మేమంటే ఒక పొద్దులు స్టార్ట్ అవుతుంది. अब उसके बाद से था वो कंटिन्यूशन చేస్తాం ఇట్లనే నమాజ్. రంజాన్ నెలలో ఏం పని చూస్తే కూడా నమాజ్ మేము చదువుతాం కాదు. నమాజ్ అంటే ఎవ్రీ డే 5 times నమాజ్ ఉన్నది మన దగ్గర. ఎవ్రీ డే 5 times నమాజ్. ఎవ్రీ డే 5 times నమాజ్ చదివితే కిత్తా సవాబ్ యాని పుణ్యం ఏం దొరుకుతుందో రంజాన్ నెలలో అదే నమాజ్ చదివితే 70 ఎక్కువ అవుతుంది. यानी कुछ भी हम काम करते, कुछ भी हम रमजान में अमल करते तो उसको अल्लाह ताला 70 गुना बढ़ा के दे देते. सवाब पुण्यम एक्स्ट्रा అవుతుంది, यानी 70% ज्यादा दे देते. अब वो नफल नमाज बोल के रहता, वो पढ़े तो फर्ज के बराबर हो जाता. इस वजह से रमजान के महीने में हर मुसलमान क्या करता, बहुत ही इबादत करता, जिक्र करता, अज़कार करता. मगर कुछ लोग अफसोस के साथ कहना पड़ता, मुसलमान जो रमज़ान के रोज़े नहीं रखते, और बहुत ही अफसोस होता. तो रमज़ान का रोज़ा रखने वाले के लिए बहुत सवाब है. और रमज़ान कई चीज रोज़ा रखने से हमारा क्या है, से हेल्थ भी अच्छा रहता. रोज़ा रखने से हेल्थ भी अच्छा रहता. और मैं देखा कई गैर मुस्लिम हिंदूज भाई भी जो है सो ये ओकपुद्दू के शौकीन है. मैं सुना और सुनने में आता, देखने में भी आता, कुछ टीवीज बताते कि ये भी रोज़ा रखते. तो रोजा एक ऐसी चीज है, आदमी के अंदर एक पावर आ जाता है, एक शक्ति आ जाती, वो ऑटोमेटिकली आप बोले ना वो कैसा आता कैसा रहते, तुम बोलते हो बस वो पावर देने वाली जात उसकी है. अच्छा, बस वो आ जाता. ప్రతి ముస్లిం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం తినకుండా చేసే రోజాలు ఏదైతే ఉంటాయో అది చాలా శక్తిని ఇస్తాయి అంటున్నాను. మరి రోజా చేయని వాళ్ళు, ఫాస్టింగ్స్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా సార్. మరి వాళ్ళు శక్తి లేనట్ట, వాళ్ళకి శక్తి ఇవ్వనట్ట, దేవుడు వాళ్ళకి శక్తిని, దేవుడు వాళ్ళ పైన పవర్ చూపించినట్ట, వాళ్ళకి పవర్ ఇవ్వనట్ల. తౌఫీక్ అల్లా దేతా. యానీ తౌఫీక్ అంటే ఇది ఏం చెప్తారంటే ఎవల్ గాడ్స్ కి ఎవరు మంచిగా అనిపిస్తారో వాళ్ళకే అది అవుతుంది. గాడ్స్ అందరు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు क्या बोलते खराब भी है. तो अब अल्लाह जिससे मोहब्बत करता, गॉड जिसको चाहता, जिसको मोहब्बत करता, तो उसको क्या करता, उसको शक्ति देता. अब जो नहीं, जिसके अंदर दिल में गॉड का मोहब्बत नहीं है और वो गॉड भी उसको जो है सो नहीं मोहब्बत करता, तो वो बस उसके किस्मत में नहीं है रोजा लिखा हुआ. और रोजा रखा तो ऑटोमेटिकली उसको पावर आता. वो जो शक्ति बोल रहा हूं मैं, आपकी ये शक्ति नहीं है कि खाना खाए तो शक्ति आता, वो शक्ति नहीं, वो जो पहलवानों की जो शक्ति, वो शक्ति नहीं. ये अलग किस्म का शक्ति है, ये रूहानियत. मेन थिंग फास्टिंग. ఇంకా నమాజ్ అయితే ఎవ్రీడే ఉంటుంది.